ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును జీవింపజేసే జీవవాక్యము మేఘస్తంభం వలె మా జీవిత యాత్రలో మమ్మల్ని కాపాడుతూ మీ సన్నిధి, మీ ప్రసన్నత ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రభువా, మీ వాక్యము మా ప్రాణమునకు ఆధారమై ఉన్నది దేవా. ఈ అరణ్యమనే లోకంలో తుఫాను లాంటి ఎన్నో భయాలను మోసుకొని వచ్చే అనేక సంఘటనలు మా ముందుకి వచ్చినప్పుడు మీరిచ్చిన వాగ్దానము, మీరిచ్చిన వాక్యము మాకు మేఘస్తంభం వల్లే మమ్ములను సంరక్షిస్తుందని, మమ్ములను కాపాడుతుందని, మాకు భద్రత ఇస్తుందని, మీ కాపుదలను మాకు సిద్ధంగా మీరు ఉంచారని మేము హృదయపూర్తిగా విశ్వసిస్తున్నాము దేవా. సర్వ సృష్టికర్తమైన తండ్రి, మీరు సృష్టించిన ఈ లోకంలో మేము పరదేశులముగా, మనుషుల దృష్టికి మేము నిస్సహాయ స్థితిలో ఉన్నవారము, ఎన్నిక లేని వారము, తృణీకరింపబడిన వారము అయినప్పటికీ మేము మీ చేతుల్లో చెక్కబడిన మీ ప్రజలము. మీ వాక్యంతో, మీ దూతలతో సంరక్షించబడుతూ మీ సన్నిధిని, మీ ఉనికిని కలిగిన వారము. ఈ లోకంలోని ప్రజలందరూ మీ ప్రజలమైన మమ్ములను ఒంటరి వాళ్ళనుగా చేసిన మాకు ఆధారభూతుడవు, మా బలము, మా ఆశ్రయము, మా కొండ, మా కేడము, మా సమస్తము మీరే దేవా. మీ ప్రజల కన్నీరు మీరు లెక్కించే దేవుడవు, వారి ప్రాణములను రక్షించువాడు నీవే దేవా. ప్రస్తుత పరిస్థితులలో మా రాష్ట్రాలలో మీ ప్రజలు మీ యందు విశ్వాసం ఉంచిన మీ జనులు ఎటువంటి ధైర్యమును చెడి భయాన్ని కలిగిన స్థితిలో ఉంటున్నారు. సమస్తము ఎరిగిన దేవుడు మీరు. మీకు మరుగైనది ఏది లేదు ప్రభువా. మీ ప్రజలను బలపరచండి, వారి విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి. మీ చిత్తం అన్నది లేకుండా మా జీవితాల్లో ఏది జరగదు అన్న ప్రగాఢ విశ్వాసమును మీ ప్రజలందరిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. భయపడిన బలహీనులకు మీరే బలము, ధైర్యమును ఇవ్వమని, మీ దూతలు వారి చుట్టూ ఉన్నారన్న ఈ సత్యము వారు మర్చిపోకుండా వారిపై ముద్రించమని, బలమైన విశ్వాసంలో మీ ప్రజలను స్థిరపరచమని, ఈ లోకంలో వారు ఒంటరిగా లేరని, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ మీ సన్నిధి వారి చుట్టూ ఆవరించి ఉన్నదని, వారికి మీ దూతల సంరక్షణ ఉందని గ్రహించే మనసును, హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా సంరక్షణ దేవునిలోనే ఉంది, మాకు సహాయం పరలోకమందే వస్తుంది అన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించిన వారిగా మీ ప్రార్థన ఆత్మను ప్రతి ఒక్కరిలో నింపమని యేసుక్రీస్తు ప్రభు వారు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.